ఈరోజైతే మీకు కిడ్స్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందైతే నేను ఇక్కడ 20 స్ట్రిప్స్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. థ్రెడ్‌ని అయితే 20 స్ట్రిప్స్ తీసుకున్నాను. నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా! నేనైతే ఇక్కడ కార్డ్‌బోర్డ్ యూజ్ చేశాను. లేదు అంటే మీ ఇంట్లో స్టడీ ప్యాడ్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇప్పుడు 20 స్ట్రిప్స్ అయిపోయాక నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. ఈ చివరైతే నేను ఫెవిక్రిల్ గమ్‌తో పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా! మళ్ళీ బ్యాంగిల్‌కి కూడా ఫెవిక్రిల్ గమ్ పెట్టుకొని ఈ థ్రెడ్‌ని అటాచ్ చేసుకొని చూడండి ఎంత నీట్‌గా వ్రాప్ చేసుకుంటున్నానో. మీరు కూడా ఇలానే నీట్‌గా వ్రాప్ చేసుకోండి. అప్పుడే బ్యాంగిల్స్ చూడటానికి చాలా నీట్‌గా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. చూసారు కదా! మొత్తం 2 బ్యాంగిల్స్ కూడా వ్రాప్ చేసిన తర్వాత అయితే లుక్ ఇలా ఉంది. నేనైతే ఇక్కడ కిడ్స్ బ్యాంగిల్స్‌లో 2 కట్స్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అలానే మల్టీ కలర్స్ కుందన్స్ ట్రయాంగిల్‌వి తీసుకున్నాను. వీటిని గ్లాసీ మల్టీ కలర్ ట్రయాంగిల్ కుందన్స్ అని అంటారు. చూస్తున్నారు కదా! ఇప్పుడు వ్రాపింగ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ గమ్ అయితే పెట్టుకుంటున్నాను. ఫెవిక్రిల్ గమ్. చూస్తున్నారు కదా! ఫెవిక్రిల్ గమ్ పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఒక్కొక్క కుందన్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మల్టీ కలర్స్ యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి ఒకదాని పక్కన కలర్ కాంబినేషన్ చూసుకొని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఒకదాని పక్కన ఒకటి కలర్ ఏ కలర్ బాగుంటుంది అని చూసుకొని నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా! నేనైతే ఇక్కడ బ్లూ పక్కన పింక్ పక్కన గ్రీన్ ఇలా కాంబినేషన్ వైజ్గా నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మల్టీ కలర్స్ కాబట్టి. లేదు సింగిల్ కలర్ అయితే సేమ్ వస్తుంది కాబట్టి అప్పుడు మనం కలర్స్ చూస్ చేసుకునే అవసరం ఉండదన్నమాట. చూస్తున్నారు కదా! ఇలా కొంచెం పార్ట్‌లో మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత కుందన్స్‌ని మళ్ళీ నెక్స్ట్ కొంచెం పార్ట్‌కి అలాగా ఫెవిక్రిల్ గమ్ అనేది పెట్టుకొని కుందన్స్‌ని అయితే ఇలా అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! నేనైతే ఎలా అటాచ్ చేసుకుంటున్నానో మీరు కూడా అలానే అటాచ్ చేసుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంగిల్ మొత్తం కూడా నేనైతే ఇలానే అటాచ్ చేసుకుంటున్నాను. అలానే నేను 2 బ్యాంగిల్స్ కూడా సేమ్ ఇలానే అటాచ్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఫస్ట్ ఇది అయిపోగానే నేను 2 బ్యాంగిల్స్ కలిపి అయితే మీకు ఫైనల్ లుక్ ఎలా ఉంది అని చూపిస్తాను. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అయిపోయిన తర్వాత నేనైతే బ్లూ కలర్వి రౌండ్ గ్లాసీ కుందన్స్ తీసుకున్నాను. అలానే వైట్ రౌండ్ గ్లాసీ కుందన్స్ కూడా తీసుకున్నాను. వీటిని పైన అయితే స్టిక్ చేసుకుంటాను నేను. చూస్తున్నారు కదా! నేనైతే ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. ఫైనల్ లుక్ చూసారు కదా! ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా? అలానే వీటితో పాటు చూడండి ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ అంటారు కదా, అవి కూడా వాటికి నేను ఇక్కడ రెడ్ కలర్ థ్రెడ్ అయితే వ్రాప్ చేశాను. పెయిరప్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయని నాకు అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఇవే ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ అనమాట. వీటికి నేను
4 బ్యాంగిల్స్కి అయితే నేను థ్రెడ్ ర్యాప్ చేశాను. అలానే మిగతావి నార్మల్గా ఉంచాను. కావాలంటే ఇలా కూడా మనం పేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మనం చేసుకున్న బ్యాంగిల్స్ని ఎన్ని టైప్స్గా పేరప్ చేసుకోవచ్చు అని మీకైతే చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ థ్రెడ్ వ్రాప్ చేసుకున్నవి, అలానే ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ థ్రెడ్ ఏం వ్రాప్ చేయకుండా వీటికి పేరప్ చేశాను. ఇదైతే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలానే చూడండి, ఇవి ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా 2 కట్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి చూడండి, వీటితో కూడా పేరప్ చేస్తాను. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం దీంట్లో మల్టీ కలర్స్ తీసుకున్నాం కాబట్టి మనం ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ కలర్ ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ అయితే చేశాను కాబట్టి అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటితో పేరప్ చేద్దాం. చూడండి, చూస్తున్నారు కదా 2 కట్ బ్యాంగిల్స్ మిడిల్లో ఇలా అయితే థ్రెడ్ ర్యాప్ చేసుకున్న బ్యాంగిల్స్ని కూడా పెట్టాను. ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చు. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా చూసే కన్నా కూడా మనం పిల్లల హ్యాండ్స్కి వేస్తాం కదా, అప్పుడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే నేను గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ కూడా వీటితో పాటు పేరప్ చేశాను. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు సింగిల్ హ్యాండ్కి ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే నేను సైడ్ బ్యాంగిల్స్ తీసేసాను. అలానే గోల్డ్ కలర్ బ్యాంగిల్స్, ఇంకా ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్, ఇంకా థ్రెడ్ ర్యాప్ చేసుకున్న బ్యాంగిల్స్, వీటిని కూడా ఇలా పేరప్ చేశాను. ఇలా కూడా వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలానే సైడ్ బ్యాంగిల్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.